మా ఊరికి ఈ టైంలో రాకూడదు అంతే. ఇప్పుడు రావద్దు, రేపు ఉదయం రా. అర్జెంట్గా రమ్మని ఇప్పుడు వద్దంటున్నారేంటి? మీకు గేమ్స్ ఆడుకోవడానికి నేనే దొరికానా మేడం? ఏ చెప్తే అర్థం కాదా నీకు? అయ్యో, మీతో ఆర్గ్యూ చేసేంత టైంలో మీ ఊరికి వచ్చేయొచ్చని నాకు అర్థమైంది. మీ ఊరికి వచ్చాక నేను కాల్ చేస్తానండి. బాయ్. హలో హలో హలో. What happened? రావద్దని చెప్తే వినకుండా కాల్ కట్ చేశాడు. ఇంకో 1 hour లో వచ్చేస్తాడట. అప్పటికి చీకటి పడిపోతుంది. అరే నీకీ మాట వినకపోతే వాడిది కర్మ. ఈ పౌర్ణమి రోజుల్లో ఈ సమయంలో ఈ ఊళ్ళోకి వస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? ఎవరు నువ్వు? నిన్నే. ఎవరు నువ్వు? నేను ఎవరైతే నీకెందుకులే గాని, నీ గెటప్ ఏంటి డిఫరెంట్గా ఉంది? పగటి వేషంలో ఉన్నావేంటి? ఇదేమైనా పండగ సీజనా? ఎక్కడికి వెళుతున్నావు? నాగవరం. నాగవరం రాకూడని సమయాల్లో వచ్చావు. తుటిలో ప్రమాదం తప్పింది. వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపో. వెళ్ళకపోతే? మాట వినకపోతే ముసలం ముచ్చుకొస్తుంది. వెనక్కి వెళ్తే బ్రతికిపోతావు. దానికి నిదర్శనమే ఈ ప్రమాదం. బైక్ అన్నాక పడడం లేవడం ఇట్స్ కామన్ మ్యాన్. అయినా ఈ రోడ్ కూడా బాగాలేదు కదా. అంత మాత్రానికి నువ్వు హారర్ సినిమాలో లాగా నన్ను భయపెడితే ఎలా? భయం చిన్నవాడివి. జీవితాన్ని ఎక్కువ కాలం గడపవలసిన వాడివి. ముందుకు వెళ్తే చిక్కున పడతావు. వెనక్కి వెళ్ళిపో. పగటి వేషంతో పాటు డైలాగులు కూడా బాగా చెప్తున్నావు. తొందరపడి పేలాపన వద్దు. ఏ విషయాన్ని తక్కువగా చూడకు. నీ ఆలోచనలే నీకు ప్రమాదం. చెప్పింది వింటే మేలు జరుగుతుంది. మాట పెడిచెవన పెడితే కీడు సంభవిస్తుంది. హర మహాదేవ్. శంభో శంకర, శంభో శంకర, మహాదేవ్ శంభో శంకర.
హలో, ఏంటి సడన్గా అలా అడ్డుపడ్డావు? లిఫ్ట్ కావాలా? ఇంతకుముందు అక్కడ ఓ పగటి వేషగాడు కనిపించాడు. వాడిలాగే నువ్వు కూడా డిఫరెంట్గా తయారయ్యావా? ఆ జుట్టు, ఆ కట్టు, ఆ బొట్టు, ఆదివాసి గెటప్ నీకు కరెక్ట్గా సూట్ అవుతుంది. అతను వేసిన వేషానికి తగ్గట్టు డైలాగ్స్ మాత్రం చించేశాడు. నువ్వు కూడా నీ వేషానికి తగ్గట్టుగా ఉండాలి. అర్థం కాలేదా? ఆదివాసులు చాలా చాలా అమాయకత్వంగా కనిపిస్తారు. నాలాంటి కొత్త వాళ్ళు ఎవరైనా కనిపిస్తే కొంచెం బెరుగ్గా, బెదురుతున్నట్టుగానే చూస్తారు. మరి నువ్వేంటి అంత సీరియస్గా చూస్తున్నావు? ఇదిగో, నీ కళ్ళు చాలా బాగున్నాయి. కూల్గా చూస్తే లేడీ పిల్ల కలలా అందంగా కనిపిస్తావు. ఇలా కోపంగా చూస్తుంటే బుస కొట్టిన పాము కళ్ళలా కనిపిస్తున్నాయి. నేను నీ గురించి ఇంత మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? లిఫ్ట్ కావాలా? డబ్బులు కావాలా? ఇంకేదైనా హెల్ప్ కావాలా? మాట్లాడమ్మా. ఎవరు నువ్వు? సేమ్ క్వశ్చన్. నువ్వు అదే అడుగుతున్నావా? అందరు అదో టైప్లో ఉన్నారే. ఏ ఊరు నీది? సమాధానం చెప్పకపోతే ఒక్క అడుగు కూడా ముందుకి వెళ్ళలేవు, వెనక్కి కూడా వెళ్ళలేవు. ఏంటి బెదిరిస్తున్నావా? అక్కడ అతను, ఇక్కడ నువ్వు వింత వింత గెటప్ వేసుకొని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారేంటి? అడిగిన దానికి సమాధానం చెప్పు. అమ్మా తల్లి, నాది హైదరాబాద్. ఎయిర్పోర్ట్లో అనుకోకుండా ఓ అమ్మాయి ల్యాప్టాప్ నాకు, నా ల్యాప్టాప్ ఆ అమ్మాయికి మారిపోయింది. ఆ అమ్మాయే ఈ నాగవరం ఊర్లో ఉన్నానని ఫోన్ చేసి రమ్మని చెప్పింది. నా దగ్గర ఉన్న ల్యాప్టాప్ ఆమెకిచ్చి వెళ్దామని వచ్చాను. నిజం చెప్తున్నావా? నువ్వెవరో నాకు తెలీదు. నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? అయినా పోలీస్ ఆఫీసర్ లాగా ఇంటరోగేట్ చేస్తున్నావేంటి? లిఫ్ట్ కావాలంటే ఇస్తాను, లేదంటే తప్పుకో. నీకు తెలియనట్టుంది. చీకటి పడ్డ తర్వాత ఎవరు ఈ ఊళ్ళోకి వెళ్ళరు. వెళ్తే ప్రాణాలు పోతాయి. నీ మంచి కోరి చెప్తున్నాను, వెనక్కి వెళ్ళిపో. అమ్మా, అంతా ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంటి? నా ల్యాప్టాప్ నాకు చాలా అవసరం. ఆ అమ్మాయి రమ్మని చెప్తేనే నేను వస్తున్నాను. ఆ అమ్మాయి నిజంగా రమ్మని చెప్పిందా? నిజమే. కావాలంటే నువ్వు నాతో రా. నీకు ఆ నిజమేంటో తెలుస్తుంది, ఆ అడ్రస్ ఏంటో నాకు తెలుస్తుంది. ఆ అమ్మాయి పేరు? భైరవి. అదే కృష్ణం నాయుడు కూతురు. సరే పద. ఓకే ప్లీజ్. అవును, మరి నువ్వు నాతో పాటు వస్తున్నావు కదా, నీ ప్రాణాలకేం జరగదా? కొత్త వాళ్ళని హెచ్చరించడం మా బాధ్యత. వినకపోవడం వాళ్ళ కర్మ. ఏంటో వీళ్ళందరూ వెరైటీగా మాట్లాడుతున్నారు. బెటాలియన్ మొత్తం దిగినట్టుగా ఉంది. ఇక ముందు ముందు ఇలాంటి పిచ్చి క్యారెక్టర్లు ఎంతమందిని చూస్తానో ఏంటో. కర్మరా బాబు, ముందు నా ల్యాప్టాప్ తీసుకొని అర్జెంటుగా పారిపోవాలి. వాడిక్కడికి వస్తాడే, ఏం చేయాలి ఇప్పుడు? అరే చపాతీ పిండి పిసుకుతుంది క్యా సోచ్ రే. ఏంటి ఐడియా వచ్చిందా? ఏది రాలేదే. ఇప్పుడు వాడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో అర్థం కావడం లేదే.
భైరవి, వదినొచ్చింది. నీకు నీ ఫ్రెండ్స్కి ఏం చేయమంటావు? చేయడం ఏంటి వదినా? అమెరికాలో ఏం వండుకుంటారో తెలీదు, ఏం తినేదానివో తెలీదు. ఏం తినాలనుందో చెప్తే వండి పెడతాను. ఏదైనా పర్లేదు వదినా, మా కోసం స్పెషల్గా ఏమీ చేయనక్కర్లేదు. మొహమాట పడకుండా మీకేం కావాలో చెప్పండి. నాకు ఇండియన్ ఆవకాయ్ అంటే చాలా ఇష్టం. అవన్నీ రోజూ ఉంటాయి. థ్యాంక్ యూ. అలాగే. నాకి రోటీ పచ్చడి, కంది పొడి, గట్టి దహి. ఓయ్, నీ భాషతో కూని చేకే బాబు. గట్టి దహి కాదు, గడ్డ పెరుగు అంటారు. అదే అది కావాలి. అవి కూడా రోజూ ఇంట్లో ఉండేవే. మీరిక్కడున్నన్ని రోజులు రోజుకు 3-4 రకాలు నేనే చేసి పెడతాను. అలాగే వదినా. అరే భైరవి, నిధి వదిన చాలా మంచిది కదా? అవును, మా వదిన బంగారం. నాది 6th సెన్స్ చెప్తా ఉంది. ఏమని? అరే, వాడు ఇప్పుడు నీది ఇంటికి వెతుక్కుంటూ వస్తాడు అని. వెతుక్కుంటూ వస్తాడా? ఎలాగే? ఇక్కడే ఆ పాప. ఓకే. ఇదే వాళ్ళ ఇల్లు. థ్యాంక్ యూ సో. అరే, ఎటెళ్ళింది? మిరాకిల్లా ఉందే. హలో, ఖచ్చితంగా వాడే వచ్చి ఉంటాడు. హలో. ఈ టైంలో అతను వస్తే నాన్నగారు మండి పెడతారే. మనం వెళ్ళొద్దు. ఆహే, మనం వెళ్ళకపోతే అక్కడ కొంపలు అంటుకుంటాయి. ఏదో ఒకటి చెప్పి మానేచ్చేద్దాం. చలో, అరే చలో. సరే. తూ ఆరే. ఈ టైంలో తలుపెవరు తడుతున్నారు? అత్తయ్య, ఆగండి. ఆ? ఈ టైంలో ఎవరో తలుపు తడుతున్నారు. ఏమో. గబుకుని తీకండి. మీరు చెప్తే గానీ మా అమ్మకు తెలియదు మరి. అమ్మ నువ్వు ఆగమ్మా, మీరు వెళ్ళి తీయండి. నేనా? మీరే. నానమ్మా, నానమ్మా, ఎవరు? ఎవరో తెలియదమ్మా. నేను చూస్తా నానమ్మా. భైరవి, తలుపు తీకమ్మా. సరే మామయ్య. నాది చూస్తే. ఎవరమ్మా? ఉండు, నేను చూస్తాను. ఎవరండి? ఎవరో కొత్తోడే. అరే అరే అంకుల్, కొత్తది అయితే మనకి ఏంటికి? కొట్టి కొట్టి అదే పోతది. మనకి లోపలికి పోదాం అంకుల్. భైరవి చలో. ఏంటి ఈ టైంలో అందరూ ఇక్కడ చేరారు? ఏం జరుగుతోంది? ఎవరో తలుపు కొడుతున్నారయ్యా. ఎవరమ్మా? అపరిచితుడు. మనకెందుకు బావా, లోపలికి పోదాం పద. అరే ఆగు. ఈ టైంలో ఓ వ్యక్తి మన ఇంటికి వచ్చి తలుపు కొట్టాడంటే ఎందుకో ఏంటో తెలుసుకోవాలి కదా. బావా, అది తలుపు తీ. వెళ్ళి చూడు. తప్పదా?
ఎవరు బాబు నువ్వు? నా పేరు అర్జున్ అండి. నిన్నెప్పుడు కలిసినట్టు గుర్తులేదు. ఎవరికోసం వచ్చావు? భైరవి కోసం వచ్చానండి. తను నీకోసమే వచ్చాడట. ఈ అబ్బాయి నీకు తెలుసా? నానా నాకు తెలియదు నానా. నువ్వెవరో తెలియకుండా నీకోసమే వచ్చారని ఎందుకు చెప్తాడు? నీ పేరు కూడా చెప్పాడు కదా భైరవి. నాకు తెలీదు. నువ్వెవరో తెలీదు అంటుంది. నీకు నా కూతురుతో పనేంటి? మీ అమ్మాయి ల్యాప్టాప్ నా దగ్గర ఉందండి, అది ఇచ్చి వెళ్దామని వచ్చాను. అదేంటి భైరవి, అతనెవరో నీకు తెలియనప్పుడు నీ ల్యాప్టాప్ అతని దగ్గర ఉండడం ఏంటి? చెప్పవేంటే? బామ్మ, అది ఎయిర్పోర్ట్లో పొరపాటున నా ల్యాప్టాప్ అతనికి, అతని ల్యాప్టాప్ నాకు తెలియకుండా మారిపోయింది. అవును, రేపు ఉదయాన్నే తెచ్చుండొచ్చుగా. ఈ టైంలో రావాల్సిన పనే ఉంది. వెంటనే తీసుకురమ్మని మీ అమ్మాయి ఫోన్ చేసింది. అందుకే తీసుకొచ్చాను. హైదరాబాద్ నుంచి వచ్చేసరికి ఈ టైం అయింది. ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుందే. అవును, వెనకున్నది ఎవరా అబ్బాయి? అతనెవరో నాకేం తెలుస్తుందే. ఈ టైంలో బయట ఎవరూ తిరగకూడదని తెలుసు కదా. తెలుసు కూడా ఎందుకు రమ్మన్నావు? అది నానా, అతను వచ్చేసరికి ఈ టైం అవుతుంది అనుకోలేదు. అనుకోలేదని చెప్పడం నిన్ను నువ్వు సమర్థించుకోవడం అవుతుంది. కాస్త ముందు వెనుక ఆలోచించాల్సిన అవసరం లేదా? మీరేం చిన్నపిల్లలు కాదు. ఏదైనా ఒక పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించడం నేర్చుకోండి. భైరవి రమ్మంది అనుకోమావయ్య, కానీ ఇతను ఈ టైంలో రావడం ఏంటి? వచ్చిన వాడికి బుద్ధుండక్కర్లా? హలో, ఎక్స్క్యూజ్ మీ. అంత దూరం నుంచి ల్యాప్టాప్ ఇవ్వడానికి వస్తే థ్యాంక్స్ చెప్పకుండా నాకు బుద్ధి లేదని అంటున్నావు ఏంటి? అంటారు. ఈ ఊర్లో చీకటి పడిన తర్వాత ఎవ్వరూ బయట తిరగకూడదు. తిరిగితే ప్రాణాలు పోతాయి. అదే నా కొడుకు అనేది. అదేం రూల్ అండి బాబు? నార్త్ కొరియాలో కూడా ఇలాంటి రూల్స్ ఏం లేవు. చీకటి పడ్డాకొస్తే ఏమవుతుందంట? ఆ వివరాలన్నీ నీకు ఇప్పుడు అవసరమా? నీ టైం బాగుంది కాబట్టి ఈ టైంలో వచ్చిన ప్రాణాలతో పాటు బతికి బయటపడ్డావు. అమ్మ భైరవి, అదేదో ఇచ్చి సరే మావయ్య. అది వీళ్ళందరికీ మూఢనమ్మకాల పిచ్చి బాగా పట్టినట్టుంది. ఈ ఊరు మొత్తానికి కౌన్సిలింగ్ ఇప్పించాల్సిందే. ఇదిగో మీ ల్యాప్టాప్ తీసుకో. థ్యాంక్స్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను బామ్మగారు. ఆగో, ఈ టైంలో రాకూడదని నీకు తెలియదు కాబట్టి వచ్చా. వచ్చేటప్పుడు ఏ ప్రమాదం జరగలేదంటే వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి జరిగి తీరుతుంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళు. అయ్యో, నేను వెళ్ళాలండి. చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. వెళ్ళకూడదని చెప్తుంటే అర్థం కావడం లేదా? నేను వెళ్ళాలా వద్దనేది మీరెలా డిసైడ్ చేస్తారు? అయినా వెళ్తే ఏం జరుగుతుందంట? నీ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చిన్నవాడివి కాబట్టి పెద్దవాళ్ళు చెప్పింది వినడం నేర్చుకుంటే మంచిది.